రైట్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏలూరు నియోజకవర్గ క్యాడర్తో ఈరోజు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. వీళ్ళతో సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. చూస్తుంటే 2 సంవత్సరాలు అయిపోయిందని, రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకమని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వం అయినా 5 బడ్జెట్లు ప్రవేశపెడుతుంటుంది. 2 బడ్జెట్లు ఆల్రెడీ వీళ్ళు కూటమి పెద్దలు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నెలాఖరునో మార్చిలో మరో బడ్జెట్ ప్రవేశపెడతారు. అంటే 3 బడ్జెట్లు కంప్లీట్ అవుతాయి. ఇక రాబోయేది 2 బడ్జెట్లే. ఆ తర్వాత ఎన్నికలు. అంటే ఇక ఎన్నికలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరికొద్ది రోజుల్లో వైసీపీ బలంగా ప్రజల వద్దకు వెళ్ళబోతుంది అనే సంకేతం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఇప్పటికే జగన్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మరోసారి పెద్ద ఎత్తున పాదయాత్ర ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. సమాచారం అందుతున్న నేపథ్యంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తన నోటి నుంచి ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా అధికారం వచ్చినప్పటి నుంచి నేడు 20 నెలలుగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయని, ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క మేలు చెయ్యని ప్రభుత్వంగా చరిత్రలో దారుణమైన పేజీని లిఖితిస్తుందని, రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, పరిపాలన వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ గతంలో ఎప్పుడు చూడనంత దారుణంగా పోలీస్ వ్యవస్థ తయారైన విధానం కావచ్చు, కండ కావరంతో చేస్తున్న పనులన్నీ కూడా చూస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. మేము అంటే బలుపుతో కూడిన పనులు, కండకావరంతో చేస్తున్న పనులన్నీ కూడా కనబడుతున్నాయి. మోసాలు అబద్ధాలతో నడుస్తున్నారు. రివర్స్ కేసులు పెడుతున్నారు. ఎవడైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా తొందరలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడమే కాదు, పెద్ద ఎత్తున ప్రజలకు మంచి చేసే అడుగులు రాబోయే కాలంలో మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో మనం చేయబోతున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు 2027 అంటే 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర ఉంటుంది నాది కూడా. సంవత్సరంన్నర పాటు ఇక ఎన్నికల అనంతరం దాకా ఆ సంవత్సరంన్నర మొత్తం కూడా ప్రజల వద్దనే ఉంటాను, ప్రజలతోనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అంటే ఇంచుమించు 2027 మార్చ్ ఏప్రిల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అతిపెద్ద పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసుకుంటున్నారు. షెడ్యూల్ ఖరారైపోయింది ఇప్పటికే అనే సమాచారం అందుతోంది. గడిచిన కొంతకాలంగా ప్రభుత్వం పనితీరును ప్రశ్నిస్తూ పోతున్న జగన్ పెద్ద ఎత్తున ప్రజల వద్దకు రాలేదు. అక్కడ ఇక్కడ అల్పదల్పంగా జనాల వద్దకు వస్తేనే విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నారు. ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ వివాహ వేడుకకు వెళ్ళినా, ఏ సమస్యమైనా అడ్రస్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చాలు ప్రజలు తండోపతండాలుగా ఆయనను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఆయనను చూసేందుకు వస్తున్నారు. ఇక ఈ పాదయాత్ర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. ప్రజలకు వచ్చిన కష్టాలు ఏమిటి, ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ పాదయాత్ర ద్వారానే రూపకల్పన జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో మేనిఫెస్టో 2019 ఏ మేనిఫెస్టో అయితే ప్రజల వద్ద పెట్టి ఆ ప్రజల వద్ద పంచారో ఆ మేనిఫెస్టో 2,70,000 కోట్లు ఏ మేనిఫెస్టో డబ్బులైతే ఖర్చు చేశారో ఆ మేనిఫెస్టో తయారైంది కూడా ఇదిగో ఇక్కడి నుంచే. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో పాదయాత్ర ఈ పెద్ద ఎత్తున జరుగుతుంది. పాదయాత్ర దాదాపు 5,000 కిలోమీటర్ల పైచిలుక జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు. ఈసారి ప్రతి ఊరు ప్రతి వాడ టచ్ అవుతుంది. పేదవాడు ధనికుడు అన్న తేడా లేకుండా, కులం మతం లేకుండా అందరినీ కలుపుకొని పోయే పాదయాత్ర అవుతుంది. రాష్ట్రం నలుమూలల ప్రతి అడుగు తాకే ఈ పాదయాత్ర ఓ ప్రభంజనంను మించే సునామీ అవ్వక తప్పదు. అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా చేయలేదు భారతదేశంలో అనే తట్టుగా ఓ పెను విప్లవం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారు. ఆయన అడ్రస్ చేసే ప్రతి మీటింగ్, ప్రతి సభ కూడా అంతే రేంజ్లోకి ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే చెప్పారు, పరిపాలన అంటే ప్రజలకు మేలు చేసే పాలన. కానీ అబద్ధాలు చేస్తూ, మోసాలు చేస్తూ, వ్యవస్థను కండకావరంతో ముందుకు తీసుకెళ్తున్న వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, రైతులకు దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, విద్యార్థులకు దక్కాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, మహిళలకు ఉచిత దక్కాల్సిన బేసిక్ కామన్ థింగ్స్ కావచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ జగన్ ఎలా మేలు చేశాడో ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజలని జగన్ చెప్పుకొచ్చారు. కనీసం జగన్ పులావో పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఊరించాడు. ఇప్పుడు ఆ బిర్యానీలే
పులావ్ బాయ్, బిర్యానీ బాయ్, ఉన్నది బాయ్, ఊడ్చుకుంది బాయ్ అని ప్రజలు అనుకుంటున్నారు. జగనే మేలు అని ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు అనుకోవడం బాగుంది అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ల్లో అల్టిమేట్గా ఒక కాన్ఫిడెన్స్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఏ రాజకీయ నాయకుడికైనా మొదట కావాల్సింది అదే. ఇక్కడ జగన్కి ఈ తరహా కాన్ఫిడెన్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా కనబడుతున్నాడు. అధికారం చేతిలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ గ్లిచ్ లేదు. చంద్రబాబుకు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మేము చేయగలుగుతాము, అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి మేము ఇంకా భారీ ఎత్తున మంచి చేస్తామన్న ఏ కోశాన వాళ్ళకి నమ్మకం లేదు. అధికారం ఉంది, అధికారాన్ని వాడుకుంటున్నట్టు ఆ ముఖాలు కనబడుతున్నాయి తప్ప అధికారాన్ని సంపూర్ణంగా పేదలకు పంచుతున్నాము అన్న కళ ముఖాల్లో లేకపోవడం బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా పేదల వద్దకు తాను వెళ్ళిన విధానం కానీ, పేదలకు పంచే విధానం కానీ, బటన్ నొక్కే విధానం కానీ, ఆ నొక్కిన బటన్ నొక్కగానే వెంటనే అదే రోజు అందరి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధానం, ఒక ప్రాసెస్ కానీ ఎక్కడ అవినీతికి చోటు లేకుండా తాను తీసుకొచ్చిన ఒక పరిపాలన దక్షత చాలా విలువైంది. అలాంటివి కావాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. 40-50 ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు. సినిమాల్లో నటించే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అదే పని చేస్తూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు పైన కేంద్రంలో పాలించే కేంద్ర పెద్దలు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్తో భాగంగా బీజేపీ కూడా వీళ్ళకు మద్దతుగా ఉన్నప్పటికీ విశాఖ రైల్వే జోన్లో నిరాశ లభించింది. కేకే లైన్ ఏకంగా పక్క రాష్ట్రానికి తన్నుకొని పోయారు. అయినా చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా జరగాల్సిన నష్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు విపరీతంగా జరుగుతుంది. అమరావతి అని ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అంటున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద ఇప్పటికే 80 వేల కోట్ల అప్పులు తెచ్చారు. మరో 70-80 వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. లక్షల కోట్లు అప్పులు అమరావతిపై పెడుతూ దీని మీద అమరావతిని చూపుతూ జరుగుతున్న అవినీతి అంతులేని అవినీతి. బహుశా ఈ అవినీతి దొరికితే ప్రపంచంలోనే ఏ ఇతర నగరంలో, ఏ ఇతర రాష్ట్రంలో జరగనంత దారుణమైన దోపిడీ జరిగింది ఇక్కడే అనేటట్టుగా స్టాంపు కూడా పడుతుందేమో అని రాజకీయ నిపుణులు కొందరు చెప్తున్నారు. ఎందుకంటే విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. అందిన కాడికి దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే జరుగుతుంది. ఇంతకు మించి ఏమీ జరగడం లేదు. ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు. ఏమన్నా అంటే సూపర్ 6 ఆల్మోస్ట్ ఫినిష్ అంటున్నారు. సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 7 ఇచ్చేసాము, పేదలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశాము అంటున్నారు. కానీ ఏ ఒక్క హామీ ప్రాపర్గా అమలు చేయలేదు. అమలు చెయ్యని హామీని కూడా చేశామంటూ ప్రకటించుకోవడం నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఇలాంటి కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్వర్తిస్తున్న ప్రతి తీరు ప్రజలు ఎండగడుతున్నప్పటికీ ఆ ప్రజల గొంతు నొక్కుతున్నారు. ఈ మీడియా వ్యవస్థ వాళ్ళకే పెద్ద ఎత్తున ఉండడం వల్ల, నెట్వర్క్ విధానంలో కూడా వాళ్ళ ముందు వరుసలో ఉండడం వల్ల ఒక చెడును మంచి అని చూపించి చెడును కూడా మంచేనేమో అనుకునేటట్టుగా, ఇలాగే ఆలోచించాలేమో అనుకునేటట్టుగా తయారు చేయడం అనేది బాధాకరం. ఏదేమైనా తాజాగా ఏలూరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు నియోజకవర్గ కేడర్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారం కార్యకర్తలతో భేటీ ఉంటుంది, మనోధైర్యం నింపుతాము. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ప్రతి విభాగాన్ని అలైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ అలైన్ అయిన ప్రతి విభాగం రాబోయే 2027 మార్చి తర్వాత యాక్టివేట్ అవుతాయి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బహుశా అప్పటి నుంచే యాక్టివేట్ అవుతాయి. ఇక అక్కడి నుంచి వేసే ప్రతి అడుగు, పట్టే ప్రతి మాట వేగం పెరుగుతుంది. ఆ బాణం నేరుగా కూటమి కూలిపోయే పరిస్థితికి వచ్చేలా దారితీస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.